మీరు ఒకవేళ 2 lakhs మంత్లీ శాలరీ స్లాబ్ కింద వస్తే మీరు ఈ విధంగా స్మార్ట్ బడ్జెటింగ్ చేయొచ్చు. 50-20-20-10 రూల్ అంటే 50% నీడ్స్ కోసం, 20% ఇన్వెస్ట్మెంట్, 20% ఎమర్జెన్సీ ఫండ్, 10% వాంట్స్. ఈ 50% నీడ్స్లో 2 lakh లో 50% అంటే 1 lakh. 1 lakhలో హౌస్ రెంట్ 40,000, గ్రాసరీస్ అండ్ కిచెన్ ఐటమ్స్ 20,000, యూటిలిటీ బిల్స్ 10,000, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 10,000, హెల్త్ అండ్ మెడిసిన్స్ కోసం 8,000, అదర్ ఎక్స్పెన్సెస్ కోసం 12,000. ఇక్కడ టోటల్ 1 lakh కంప్లీట్ అయింది. ఇది చాలా మీ 20% ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తుకి ఆదాయం అండ్ మీ పిల్లల పై చదువుల కోసం. 20% అంటే 40,000, ప్రతి నెల ఎస్ఐపి 25,000, టర్మ్ ఇన్సూరెన్స్ 7,000 అంటే ఇక్కడ 32,000 కంప్లీట్ అయ్యింది. రిమైనింగ్ 8,000 పర్ మంత్ ప్రీమియం మీ ఫ్యామిలీ మొత్తానికి. బెటర్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే మినిమం 3-4% కవర్ అవుతుంది. ఇక్కడ టోటల్ 40,000 కంప్లీట్ అయింది. మిగిలిన 40,000 ఇది సేఫ్టీ పర్పస్ కోసం. మీ లైఫ్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ ఖర్చులు భరించడానికి ఇది 40% ఫండ్. పేరులోనే ఎమర్జెన్సీ ఫండ్ అని. ఇది మీరు రిక్యూరింగ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 40,000 ఇంత మిగిలింది మీ 2 lakh శాలరీలో 10% వాంట్స్ అంటే మీరు జీవించే విధానం కోసం ఖర్చులు. ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడానికి 8,000, షాపింగ్కి 6,000, ఎవరికైనా డొనేషన్ చారిటీ లేదా రిలేటివ్ ఫంక్షన్స్లో గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ 3,000 రూపీస్. మీకు ఏమైనా హాబీస్ ఉంటే హాబీస్ ఫాలో అవ్వడానికి 3,000 రూపీస్. ఇంకా టోటల్ 20,000 కంప్లీట్ అయింది. మీరు ఈ విధంగా బడ్జెటింగ్ చేసుకున్నట్టయితే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ప్రతి రూపాయి ఎలా ఎక్కడ ఖర్చు అవుతుందో ట్రాక్ చేసుకోవచ్చు. కామెంట్స్లో మీ శాలరీ ఎంతో కామెంట్ చేయండి. మీ శాలరీ బట్టి బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాం.